హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసరికి కేఆర్పురం రూట్లో వెళ్తున్నాం. మన వైద్య హాస్పిటల్ మీదుగా కేఆర్పురం రూట్లో వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మామూలుగా ఈ సిటీ వ్యూ చూపించడానికి ఈవినింగ్ టైం ఫ్రీగా ఉన్నాను. మీకు ఈ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5:32 అయింది, సాయంత్రం 5:30 అయింది అనమాట. ఇది నల్లూరల్లి రోడ్ అనమాట. ఇది ఇప్పుడు ఈ టైంలో, అది కాక సాటర్డే కదా, ఈ రోజు సాటర్డే ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఈవినింగ్ సన్ మాత్రం కళ్ళలోనే కొడుతుంది. ఇది మన ఇన్స్టా 360 బాగా ఇదవ్వలేదు, సెట్ అవ్వలేదు. ఇన్స్టా 360 బాగా టైట్ అవ్వలేదు. అది ఎందుకనో టైట్ కావట్లేదు. ఇంకా ఎక్కువ టైట్ చేస్తే ఇరిగిపోతుంది. దాన్ని తీసేస్తే బెటర్ అనుకుంటున్నా. కానీ తీసేసే ముందు ఒక మెట్రో బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ కొంచెం రికార్డ్ చేసేసి రిమూవ్ చేస్తాను. ఎందుకంటే అది ఇరిగిపోతే మళ్ళీ వేరే లాభం తీసుకొని తర్వాత సెట్ చేస్తాను. అదేను ఇక్కడ చూడండి, ఇది కొంచెం సెట్ అవ్వలేదు. ఇది అటు ఇటుగా షేక్ అవుతా ఉంది. ఈ గాడిది ఎదరు డూము పైన వచ్చేసి షేకింగ్ ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల అది ఎక్కువగా షేక్ అయ్యి లూజ్ అయ్యి అటు ఇటు ఉండిపోతా ఉంది మాటి మాటి. ఇప్పుడు వచ్చేదైతే వైద్య హాస్పిటల్ సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు పోతే సత్యసాయి హాస్పిటల్ వస్తుంది. మనం రైట్ తీసుకొని ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక ట్రిప్ లైట్గా సిగ్నల్ అయితే ఇటు లెఫ్ట్కి వెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మన బ్యాక్ వచ్చేసి వైద్య హాస్పిటల్ ఉంది. ఇన్స్టా 360లో కూడా రికార్డ్ స్టార్ట్ చేశాను. 4K వీడియోలో రికార్డ్ అవుతా ఉంది. ఇది వచ్చి మెట్రో వచ్చేసి నల్లూరల్లి మెట్రో అనమాట. ఇప్పుడు మనం మెట్రో బ్రిడ్జి కింద నల్లూరల్లి బ్రిడ్జి స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి వెళ్తా ఉన్నాం. ఇది చాలా బాగుంటుంది. ఏరియా వచ్చేసి రోడ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటాయి. ఇదంతా సిటీ మొత్తం కూడా ఇక్కడే. ఐటీ కంపెనీలు అంతా, సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. మనం వెళ్ళే రూట్ పక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ట్యాప్ కంపెనీ, ఐటీ, ఎల్ఎన్టీ సంబంధించి ఇంప్రూటెక్, ఎల్ఎన్టీ ఇంప్రూటెక్ అంతా టెక్నాలజీ సంబంధించి మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట దాదాపుగా. ఈ బ్రిడ్జిలో మెట్రో బ్రిడ్జి సుమారు చాలా లాంగ్ ఉంది. బెంగళూరులో చాలా పెద్ద మెట్రో అన్నమాట. ఎక్కువ దూరం కూడా మెట్రో బ్రిడ్జ్ వేశారు. మెట్రో వీడియో కూడా ఒక రోజు చేస్తాను. కుందనల్లి మెట్రో అన్నమాట. కుందనల్లి మెట్రో కింద మనం వెళ్తా ఉన్నాం. బస్కి కట్టాడు అనుకుంటా, అది తెగిపోయింది. అది స్కూల్ బస్సు, వైజాగ్ ఇళ్ళ స్కూల్ బస్సు కట్టుకొని తీసుకొని వస్తున్నాడు. తెగిపోయింది, అంతే వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట అక్కడ. ఓకే, మనం ఇక రైట్ తీసుకొని, ఇదిగో షాప్ కంపెనీ. ఇది లెఫ్ట్లో ఉంది కదా షాపు, కనపడుతుంది కదా రైట్ సైడ్. షాప్ క్యాంపస్ ఉంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ రూట్లో మీకు ఏంటి అనేది చూపిస్తాను. ఈ సెకండ్ హ్యాండ్స్ కెమెరా తీసుకొని చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతా ఉన్నాను నేను. మొత్తం సెకండ్ హ్యాండ్స్తోనే. సెకండ్ హ్యాండ్ స్కూటీ, సెకండ్ హ్యాండ్ ఇన్స్టా 360 X3, అలాగే GoPro 12. ఇది మొత్తం కూడా సెకండ్ హ్యాండే. ఇంకా తీసుకొని మనం రైడ్ అయితే చేస్తా ఉన్నాం. సిటీ వ్యూ చూపిస్తా ఉన్నాం, బెంగళూరు సిటీ వ్యూ. చూడండి, బెంగళూరుకి చెట్లు అటు ఇటు ఎలా ఉన్నాయో చూడండి. అసలు హెవీ అనమాట. చెట్లు అంటే బెంగళూరు తర్వాతే. ఎంతో చక్కగా చెట్లు కొట్టకుండా రోడ్లు అయితే స్థాపిస్తూ ఉంటారు. ఇక్కడ షాప్ సంబంధించి ఇక్కడ ఇంతకు ముందు షూటింగ్స్ ఎక్కువ తీసేవాళ్ళు. ఫిలిం షూటింగ్స్ ఇక్కడ ఎక్కువ తీస్తారనమాట. ఇది ఉంది కదా షాప్ క్యాంపస్, ఫిలిం షూటింగ్ ఎక్కువ అనమాట. అది పిల్లగాడు చూస్తాం రైతే ఎలా ఆడుకుంటున్నాడు. చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా మొత్తం కూడా. మంచి ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి ఎల్ఎన్టీ మెయిన్ ట్రీ అన్నమాట. ఎల్ఎన్టీ మెయిన్ ట్రీ. ఇదంతా రోడ్ సైడ్ ఎలా పెట్టారు. ఇంతకు ముందు దీంట్లో వర్క్ చేయించాను ఎల్ఎన్టీ మెయిన్ ట్రీలో.
చాలా సంవత్సరాలు అయింది, 2002లో అనుకుంటా. చాలా డెవలప్మెంట్ అయింది. నేను మీతో పాటు ఇప్పుడే చూస్తాను, ఈ రూట్లో రాలేదు. అంటే మంచి కెమెరా తీసుకొని బైక్ పైన యూస్ అంతా చూపిస్తాను మీకు, నేను అంతా చూడొచ్చు అనుకుంటా అంతా వచ్చేసాను. సూపర్ ఉందన్నమాట. బెంగళూరులో సత్య హాస్పిటల్ చాలా పెద్దది అనమాట. ఈ సత్యసాయి పుట్టపర్తి ప్రశాంత్ నిలయం ఉంది కదా, అక్కడ ఉంది హాస్పిటల్. ప్లస్ ఇక్కడ కూడా ఉంది. అక్కడైతే ఆశ్రమం అనుకుంటా, నాకైతే తెలియదు హాస్పిటల్ ఉందో లేదో. ఇక్కడైతే మాత్రం సత్యసాయి హాస్పిటల్ చూస్తారు. ఇప్పటికీ ట్రీట్మెంట్లు అంతా జరుగుతూనే ఉన్నాయి. ఏం లేదు, ఈరోజు మాత్రం నిన్న అంత ట్రాఫిక్ లేదు. నిన్న ఫ్రైడే జాబ్ డే కదా, సాటర్డే సండే కొంచెం జాబ్ ఎంప్లాయీస్కి చాలా లీవ్స్ ఉంటాయి కాబట్టి, హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది ఫ్రీగా ఉంది. లేదంటే ఇక్కడ కూడా జామే, చిన్నగా అయితే ఉండదు అసలు. మామూలుగా ఉండదు. ఈ బెంగళూరులో తిరగడం అంటే ఒక రోజు సరిపోదు. దానికే అప్పుడప్పుడు మీకు ఒక్కొక్క వ్యూ అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు మనకు వచ్చే మెట్రో వచ్చేసి ఆడుగూడికి సంబంధించి ఏదో స్టేషన్ ఉంది, ఆ మెట్రో దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇప్పుడు మనం తిరిగిన ఏరియా మొత్తం కూడా కంపెనీసే, జాబ్ పరంగా ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ అంతా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ఐటీ కంపెనీ మొదలైంది బెంగళూరులో అయితే ఇదే ఏరియాలో. ఇటు నుంచి డైరెక్ట్గా వైట్ ఫీల్డ్ మీదుగా నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం ఓపారం వెళ్ళి, ఓపారం సిగ్నల్ నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతాం. సేఫ్ అవుతా ఉంది ఇది ఎక్కువగా. ఇది వచ్చేసి పట్టందూరు అగ్రహార మెట్రో అనమాట. అదిగో పట్టందూరు అగ్రహార మెట్రో దగ్గర అయితే మనం బెంగళూరులో ఎటువంటి వాళ్ళైనా సరే ఎలాగైనా సరే బతికేయచ్చు. ఎందుకంటే అలా ఉంటుంది ఇక్కడ బిజినెస్. స్విగ్గీ నడుపుతున్నారు కదా, వాళ్ళంతా ఖాళీగా ఉండకుండా వాళ్ళ సొంత బైకులతో ఇక్కడ బెంగళూరు లోకల్ నుంచి మాత్రం ఒక్కరు కూడా స్విగ్గీ చేయరు, ఎవరో ఒకరు ఖాళీగా ఉంటే తప్ప. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక బైక్ తీసుకొని, వాళ్ళ ఊరు నుంచి బైక్ తీసుకొని వచ్చి స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అంతా చేస్తూ ఉంటారు అనమాట. చాలా సింపుల్గా బైక్ ఉంటే సార్ బతికేయచ్చు. డైలీ 1000 రూపీస్, 600 నుంచి 1000 రూపీస్ వరకు వాళ్ళు సంపాదన చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం రిస్క్ అనమాట. తెలుసు కదా, డ్రైవింగ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే వేస్టే. ట్రాఫిక్ లేదంటే వాళ్ళు కొంచెం వర్కౌట్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక అతను చెప్పింది ఏంటంటే, ఒక మినిమం 800 నుంచి 1000 రూపీస్ మినిమం ఆర్డర్స్ వస్తాయంట డైలీ. ఇప్పుడైతే మనం కాడుగూడి ట్రీ పార్క్ అనమాట, కాడుగూడి ట్రీ పార్క్ ఇక్కడ ఉన్నాం. ఈ ట్రీ పార్క్ వచ్చేసి కాడుగూడి స్టేషన్, వైట్ఫీల్డ్ స్టేషన్ ఒకటే ఉంటుంది, మెట్రో లాస్ట్ అనమాట. కాడుగూడి వైట్ఫీల్డ్ మెట్రో లాస్ట్. ఇది వచ్చేసి కాడుగూడి ట్రీ పార్క్. అంటే ఇక్కడ కొంచెం చూడటానికి కొంచెం ఇక్కడ చెట్లు కొద్దిగా అడవిలాగా ఉంటుంది అనమాట, దానివల్లే ట్రీ పార్క్ అని పెట్టారు. సముద్ర మనం ఈ కంపెనీలో వర్క్ చేపిస్తాం ప్రజెంట్. సముద్ర కన్స్ట్రక్షన్ చాలా మంచి కంపెనీ. చూడండి ఎలా ఉంది, సూపర్ కదా, చాలా పెద్ద సైటు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం, రైట్ తీసుకొని వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతాం. వైట్ ఫీల్డ్ నుంచి డీమార్ట్ వెళ్తాం.
డిమార్ట్ వెళ్ళేసి కొంచెం సామాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. మీరు ప్రస్తుతానికి అయితే బెంగళూరు వ్యూ చూస్తా ఉన్నారు. ఇది ఓపారం సిగ్నల్ అన్నమాట. ఇది ఇక్కడైతే ట్రాఫిక్ పక్కా ఉంటది. ఎందుకంటే 4 జంక్షన్లు ఇక్కడ స్టార్ట్ అయితే చిక్క తిరుపతి వెళ్తుంది, ఇటు పక్క ఒస్కోట వెళ్తా ఉంది, రైట్ సైడ్ వచ్చేసి వైట్ఫీల్డ్ వెళ్తా ఉంది, మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఊడి. ఈ రూట్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఎనీ టైం ట్రాఫిక్ కోసం బండి ఆగాల్సిందే ఇక్కడ. ఏదో ఒకటి సేల్ చేసుకుంటా ఉంటారన్నమాట. సేలింగ్ ఇక్కడ ఏదో ఒకటి ట్రాఫిక్ లో మన గ్లాసెస్ తుడిచేయి కానీ, డ్రెస్సులు కానీ, ఛత్రీలు అంటే గొడుగులు కానీ అంతా సిగ్నల్ అయితే ఇచ్చారు. సిగ్నల్ అయితే ఇచ్చారు. మనం గాడి మూమెంట్ అంత లేట్ ఉందంటే అంత లేట్ ఉంది. ఒక మనం పోయేదాకా సిగ్నల్ ఉంటుందో పోతుందో తెలియదు. సిగ్నల్ పడకూడదు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇండికేటర్ అయితే వేసాను, తెలియదు ఎలా ఉంటుందో. అదే సిగ్నల్ పడిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు వెళ్ళాలి మనం, ఎట్లా? సిగ్నల్ పడిందో పడలేదో కూడా అర్థం కాదు. వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఓకే, వచ్చేసాం. మొత్తానికి అయితే సిగ్నల్ పడింది. అసలు ఆ సిగ్నల్ పడిందో పడలేదో ముందుకు వచ్చాక మనకు తెలియదు కదా. సిగ్నల్ గ్రీన్ అయితే ఉంది, వచ్చిన రెడ్ పడిందో మరి ఈ సైడ్ రైట్ సైడ్ వెహికల్ వెళ్తా ఉన్నాయి, మళ్ళీ మనం రావాలి. ఎలా కుదరదు. ఏం చేస్తాం, మన టైం అంటే ఏం చేయలేం. ఒకసారి పోలీసు వాళ్ళు చూడు అంటే వచ్చేసాం కదా. ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్ ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇప్పుడు వైట్ ఫీల్డ్ ఎంట్రన్స్ నుంచి వైట్ ఫీల్డ్ సర్కిల్కి వెళ్ళేసి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆగింది అనుకుంటా మొత్తానికి. ఇక్కడ సిగ్నల్ అయితే పడింది, చూద్దాం మనం దొరుకుతుందా లేదు. ఓకే, సిగ్నల్ అయితే దాటేసాం. కాకపోతే కొంచెం ఈ ట్రాఫిక్ ఇక్కడ నుంచే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడ కనుక మనం క్రాస్ చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇది వచ్చేదైతే వైట్ ఫీల్డ్ అనమాట. వైట్ ఫీల్డ్ అంటే బెంగళూరులో తెలియని వాళ్ళు అంటే ఉండరు. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. గణేష్ వచ్చేసారు కూడా అప్పుడే రోడ్డు మీదకి. మరి గణేష్ పండుగ ఎప్పుడో తెలియదు కానీ నేనైతే చూడలేదు. నెక్స్ట్ ఈ ఆగస్టులోనే అనుకుంటా. మొత్తానికి గణేష్లు అయితే వచ్చేసారు. తర్వాత పండుగ ఎలా ఉంటుందో తెలియదు. ఇది వైట్ ఫీల్డ్ సర్కిల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ సర్కిల్, ఇది వైట్ ఫీల్డ్. ఇదే అసలు మెయిన్ వైట్ ఫీల్డ్ అంటారు. మనం వైట్ ఫీల్డ్ క్రాస్ చేసేసి ఇప్పుడు వర్తూరు కోడి సర్కిల్ ఉంది. కోడి సర్కిల్ అక్కడికి వేసి వెళ్ళిపోతాం. చూడండి ఎలా ఇబ్బంది పెడతా ఉందంటే ఈ ఇన్స్టా 360 కొంచెం సెట్ చేసుకోవాలా. సెట్ అయ్యేదాకా తప్పదు. సెట్ అయ్యేదాకా తప్పదు. ఇదేమో షేక్ అవుతున్నట్టుంది వీడియో, అది బాగా షేక్ అవుతా ఉంది.
ఇది వైట్ఫీల్డ్ ఏరియా సరౌండింగ్ అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ బెంగళూరులో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఈ వీడియో మీరు అంతా సపోర్ట్ చేస్తే బెంగళూరు అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను ఆల్మోస్ట్ ఖాళీ దొరికినప్పుడల్లా. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఆగింది. ఫస్ట్ వీడియో వచ్చేసి నైట్ టైం షూట్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చి డే టైంలో చేస్తున్నాను, ఈవినింగ్ టైంలో. ఎలా ఉందో మీరు అందరూ నాకు చెప్పాలి దయచేసి. పోలీసు వాళ్ళు అయితే ఫుల్ చెకింగ్ చేస్తూ ఉంటారు, ఎలిమెంట్లు లైసెన్స్లు అంతా. మన దగ్గర అయితే లైసెన్స్ అంతా ఉందిలే, ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చేసి కోడి అనమాట, ఒత్తూరు కోడి సర్కిల్, కోడి అంటారు అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకొని డిమార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. మొత్తం సర్కిల్ దగ్గర అంతా జామే జామ్, ట్రాఫిక్ జామ్. అసలు నాకైతే ఫస్ట్ రోజు కెమెరా పట్టుకొని స్టార్ట్ చేసి రికార్డ్ చేయడానికి అయితే చాలా భయపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మాట్లాడాలి, కెమెరా పట్టుకొని కెమెరా హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీద రికార్డ్ చేసుకుంటా వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. కొంచెం ధైర్యం తెచ్చుకోవాల్సిందే స్టార్టింగ్. ఇప్పుడు ఏం లేదు, నేను రికార్డ్ చేసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదులే, కానీ నాకైతే కొత్త అనుభూతి అయితే కలుగుతూ ఉంది. ఇలా సిటీ వ్యూని మనం రికార్డ్ చేసి మీ అందరికి చూపించడంలో కొంచెం సంతోషంగా ఉంది. మీకు చాలా వీడియోస్ తీయాలనుకున్నాను, కానీ మీరు లైక్ చేసి నా వీడియోస్ అన్ని వైరల్ అయితేనే నేను ముందుకు వెళ్తాను, లేదంటే ఇంకేం చేయలేను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఎవరు లేకపోయినా కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎంకరేజ్మెంట్ చేయాలంటే మీరు లైక్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి. బెంగళూరు ప్రతి వ్యూ అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా మీకు చూపిస్తాను అనమాట. ఇంకొక 1.5 కిలోమీటర్లో డిమార్ట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ డిమార్ట్ రాగానే వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఈ రోజు అయితే వీడియో ఇంతే. రేపు కానీ లేదా రేపు సండే, రేపు చూస్తాను ఫ్రీ దొరికితే కొత్త వీడియో, ఒక కొత్త ప్లేస్ని మీకు చూపిస్తాను కుదిరితే. దయచేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.